హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు 5వ తారీఖు అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందాయన్నమాట. వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకు వచ్చినట్లయితే మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఏదైతే రెండు రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో మనకు ఒకటి, విధులకు సంబంధించి ఎవరైతే సక్రమంగా హాజరు కాకుండా హాజరు పట్టికలు కావచ్చు, హాజరు నమోదులో తప్పుడు హాజరు వేస్తున్నారో, అనగా పంచాయతీ కార్యదర్శుల పైన క్రిమినల్ కేసులు అయితే నమోదులు చేయాలని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ అయితే ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు సోమవారం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా టెక్నాలజీ, ఫోర్జరీ, మోసపూరిత సైబర్ మోసం చట్టం కింద వీరికి తదితర నిబంధనల కేసులు నమోదు చేయాలని చెప్పేసి సూచించడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి వివిధ బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. పర్యవేక్షక బాధ్యతలు నిర్వహించే మండల, డివిజన్, జిల్లా, అదేవిధంగా పంచాయతీ అధికారులు మోసాలకు సంబంధించి గుర్తించడంలో చాలామంది విఫలమవుతున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి క్రమశిక్షణ చర్యల కింద చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 553 మంది కార్యదర్శులకు సంబంధించి విధులు రాకుండా ఫోటోలు నమోదు చేయడం, వారిపైన చర్యలు తీసుకున్నామని చెప్పేసి ఇదే తంతు ఇంకా కొనసాగుతుందని చెప్పేసి దీన్ని అరికట్టే విధంగా కొత్త విధానంతో మార్పులు అయితే చేయడం జరిగిందనమాట. దీనివల్ల చాలామందికి ప్రభుత్వం ఏదైతే చెప్పిన విధానం ప్రకారం విధులకు హాజరు కావాల్సి అయితే ఉంటుందని, చాలామంది పంచాయతీ కార్యదర్శులు పని భారం పెరుగుతుందని, ఇక మొత్తం మీద కొన్ని కండిషన్ కూడా సవరించాలని కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ నెల అనగా 15న జీపీఓలకు నియామక పత్రాలు, అనగా ఈ నెల 15న నియామక పత్రాలు అందజేయనట్లు ప్రభుత్వం, ఇందుకు సంబంధించి హైదరాబాద్లో సీఎం చేతుల మీదుగానే ఈ పత్రాలు అయితే అందజేయనున్నారన్నమాట. కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జీపీఓలకు రెండో దశ ఎంపికలో భాగంగా ఈ నెల 27న నిర్వహించిన ఎగ్జామ్, అనగా అర్హత పరీక్షకు సంబంధించి పూర్వ వీఆర్ఓలు, అదేవిధంగా వీఆర్ఏలకు సంబంధించి 1556 మందికి ఇప్పటికే ఉత్తీర్ణులై పాస్ కావడం జరిగింది. రెవెన్యూ వర్గాలు తెలపడం జరిగింది. మొదటి దశలో వచ్చేసి 3454 మంది ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థలో మరోసారి బలోపేతం చేసేందుకు భాగంగా 10,954 గ్రామాలకు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లు, జీపీఓలను అయితే నిర్ణయించిందన్నమాట. ఈ విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే కదా. మొత్తం మీద ఈ నెల 15వ తారీఖున జీపీఓల నియామక పత్రాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందించబోతున్నారన్నమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.